హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు, అత్తగారు కూర్మావతారం అనేదాన్ని నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మంగళసూత్రం కట్టడానికి లేచి నిలబడ్డ వెంకటేశం కెవ్వుమని కేకేసి పురోహితుడి 2 భుజాలు పట్టుకున్నాడు. వెంకటేశం చేతిలో ఉన్న మంగళసూత్రాలు పురోహితుని మెడలో పడ్డాయి. పురోహితుడి మెడలో మంగళసూత్రాలు చూసి ఇదేమిటి అంటూ పెళ్లి పందిట్లో జనమంతా కంగారు పడుతూ వెంకటేశం చుట్టూ గుంపుగూడారు. భయంతో వణికిపోతున్న వెంకటేశం చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయాడు. తల ఎత్తకుండానే తను కూర్చున్న పీట వైపు చేయి చూపించాడు. పెళ్లి కూతురు పెంచిన పెద్ద తాబేలు పీట కింద నుంచి వచ్చి వెంకటేశం కాలు కొరికి పీటెక్కి కూర్చుంది. ఒక్కసారి పెళ్లి పందిరంతా గొల్లుమని నవ్వుల్లో మునిగిపోయింది. మా అత్తగారి ఒళ్ళు మండిపోయింది. హడావిడిగా గుంపులోంచి పెళ్లి కూతురు తండ్రి వచ్చి, "నువ్వెక్కడ దాపురించావే మా ప్రాణానికి" అంటూ తాబేల్ని 4 తిట్టి లోపలికి తీసుకెళ్లాడు. ముహూర్తం మించిపోతోంది, మంగళసూత్ర ధారణ కావాలి అంటూ పురోహితుడు కేకేశాడు. ఇంకా ఆ పీట మీద కూర్చోనన్నాడు వెంకటేశం. వేరే పీట తీసుకొచ్చేశారు. తల ఉంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న పెళ్లి కూతురు పక్కన అవమానంతో బాధపడుతున్న వెంకటేశం ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఎలాగో తల ఉంచుకుని పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు వెంకటేశం. ఇదేం ముద్దమ్మా విపరీత ముద్ద, నేనెక్కడే చూడలేదు. ఆ రోజు పెళ్లి చూపులు కాస్త వాడి కాలు కొరికి గాబరా పెట్టింది. ఈ రోజు శుభమా అంటూ పెళ్లిపీటల మీద కూర్చుంటే ఇక్కడ కూడా ఏమిటి పీడ? దీని వాలకం చూస్తే రేపు పిల్లతో సహా ఇది కూడా వచ్చేట్టుంది కాపురానికి అంటూ పక్కనున్న వాళ్ళు దగ్గర మా అత్తగారు సణుక్కోవడం పెళ్లి కూతురు విన్నది. ఒక్కసారి పక్కకు తిరిగి మా అత్తగారి వైపు చుర్రన చూసింది. వెంకటేశానికి ఆ ఇంట్లో ఏ మూలకెళ్ళినా మెట్ట తాబేలు భయం ఎక్కువైపోయింది. భోజనానికి పీట మీద కూర్చోనని మొండికెత్తాడు. ప్రత్యేకంగా టేబుల్ మీద వెంకటేశానికి భోజనం ఏర్పాటు చేయించాడు పెళ్లి కొడుకు తండ్రి. పెళ్లి కూతురు టేబుల్ మీద వెంకటేశానికి భోజనం ఏర్పాటు చేయించాడు పెళ్లి కూతురు తండ్రి. అప్పుడు కూడా కుర్చీ మీద కళ్ళు 2 పైకి తీసుకుని బాసీ పెట్టి వేసి కూర్చున్నాడు వెంకటేశం. పరిస్థితి పెళ్లి వాళ్ళందరికీ వేళాకోళంగా తయారైంది. శోభనం రోజు రాత్రి పెళ్లి కూతుర్ని వాకిలి పట్టకుండా అలంకరించి గదిలోకి పంపడానికి తీసుకొచ్చారు అమ్మలక్కలు. బిగువు చేస్తున్న పెళ్లి కూతుర్ని బలవంతంగా గదిలోకి నెట్టి తలుపులు బిగించి బయట గడియ వేశారు. లోపల నుంచి కెవ్వుమని కేక వినిపించింది. మరుక్షణం గది తలుపుల బాధడం వినిపించింది. అమ్మలక్కలంతా హడిలిపోయి కంగారు పడుతూ గది తలుపులు తెరిచారు. ఒక్క ఊపుతో బాణంలో దూసుకొచ్చి బయటపడ్డాడు వెంకటేశం. ఏమైంది అంటూ అమ్మలక్కలంతా హడావిడి పడుతూ గదిలోకి వెళ్ళి చూచారు. ఎట్లా వచ్చిందో పందిరి మంచం మీద దర్జాగా పడుకుంది మెట్ట తాబేలు. అంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. పెళ్లి కూతురు ముఖం పక్కకు తిప్పుకుని నవ్వడం మొదలుపెట్టింది. ఇదేమిటే, వెనుక ప్రతిబంధకాలంతా హంసల్ని, జింకల్ని, చిలకల్ని పెంచి మొగుళ్ళకి సందేశాలు పంపితే నువ్వు మెట్ట తాబేల్ని పెంచి మొగుడిని హడలగొడుతున్నావు, గట్టిదానివేనేవు అంటూ పెళ్లి కూతురు బుగ్గలు పొడిచారు అమ్మలక్కలంతా. దీన్ని ఎంత భద్రంగా గదిలో వేసి తలుపులు గడియేసి వచ్చినా అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి ఎట్లా వస్తోందో మరి. పాపం అల్లుడు గారు దీన్ని చూచి హడలెత్తిపోతున్నాడు. పానకంలో పుడకలాగా మధ్య దీని గొడవ ఎక్కువైంది అని విసుక్కుంటూ పెళ్లి కూతురు తల్లి తాబేల్ని గదిలో నుంచి తీసుకెళ్లిపోయింది. వెంకటేశం కోసం వెతికాం, కనిపించలా. ఇల్లంతా వెతికితే చివరకు విడిది గదిలో చెయ్యి నొప్పుతూ మూలుగుతూ పడుకున్న మా అత్తగారు తలవైపు గోడ కానుకుని బొంగమూతి పెట్టు కూర్చున్నాడు వెంకటేశం. మా అత్తగారు అదే పనిగా మెట్ట తాబేల్ని తిట్టిపోస్తున్నారు. వాళ్ళిద్దరిని చూస్తే మా అందరికీ నవ్వాగలేదు. ఎంత బ్రతిపాలన శోభనం గదిలోకి అని భీష్మించి కూర్చున్నాడు వెంకటేశం. తాబేల్ని తీసేసాం నాయన, భయం లేదు అంటూ ఎంతో నచ్చజెప్పారు అమ్మలక్కలు. సస్యమేర ఇక ఆ మంచం ముట్టుకొనన్నాడు. అమ్మలక్కలంతా ఒకే గోలగా నవ్వడం, వెంకటేశాన్ని ఎగతాళి చేయడం చూసి మా అత్తగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటే మీ గొడవ? వాడు అసలే భయపడుతుంటే మీ మధ్య గొడవలేంటి? మా మధ్య ఎవరి భయం వాళ్ళది, ఎవరి అసహ్యం వాళ్ళది. ఆ పడక తీసేసి వేరే పడక వేయమను. ఆ మాట చెప్పడానికి బిడే పడుతున్నాడు బిడ్డ. ఈ తాబేలు పేడ ఇట్లా తయారవుతుంది అనుకోలేదు. దయ్యంలా పట్టుకుంది వాడిని. చిచి వెదవ పేడ అంటూ చిరాకు పడ్డారు మా అత్తగారు. అమ్మలక్కలంతా తట్టి పందిరి మంచం మీద పడకంతా మార్చారు. పూలు, పన్నీరు మళ్ళీ చల్లి అలంకారం అంతా ముగించేసరికి 11 దాటింది. ఇంకా భయపడుతున్న వెంకటేశానికి మా అత్తగారే నచ్చజెప్పి గదిలోకి పంపించారు. పిల్ల కాపురానికి వచ్చేటప్పుడు మెట్ట తాబేలు కూడా వస్తుందేమో, ఎంత మాత్రం వీల్లేదని చెప్పారు మా అత్తగారు. వచ్చే రోజు పిల్లకు పెంచిన
పిల్లకు పెంచిన ముద్దైన పిల్లవాడికి అసహ్యం కాబట్టి ఎంత మాత్రం ఆ తాబేలు పిల్ల వెంట రావడానికి వీల్లేదని పిల్ల తల్లిదండ్రులకి మరీ హెచ్చరించి వచ్చారు. అబ్బే, మాకు మాత్రం తెలియదా? పంపంలేండి, మీకు ఆ భయమే అక్కర్లేదు. అమ్మాయి పెంచింది గనక అలవాటు వల్ల దాన్ని వదిలి ఒక్క క్షణం అది ఉండలేకపోతోంది ఆ తాబేలు. అందుకే ఇంత అవస్థ అయింది. అల్లుడి గారి సంగతి మాకు తెలిసిపోయిందిగా, ఇంకెందుకు పంపుతాం అంటూ హామీ ఇచ్చారు కన్యాదాతలు. పెళ్లి కూతురు కాపురానికి వచ్చిన రోజున నూతన దంపతులకు ఒక పెళ్లి ఫోటో తీయించాలని మా అత్తగారు సంకల్పించారు. మా పెళ్లి ఫోటో పక్కన వెంకటేశం పెళ్లి ఫోటో కూడా తగిలించి చూడాలని ఆమె కోరిక. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకే పెళ్లి కూతురు మల్లెపూలతో నిండు జడ వేయించి బెనారస్ పట్టుచీర కట్టించి ముస్తాబు చేశాం. వెంకటేశం మామూలు పంచా చొక్కా వేసుకున్నాడు. చిచి, ఇదేం డ్రెస్రా? ఇట్టా ఫోటోలు దిగితే పెళ్లి కూతురు పక్కన పీలగా ఉండవు. వెంటనే వెళ్ళి మీ మామగారు ఈరోజు పంపిన కొత్త సూట్ వేసుకురా, ఇవాళ మంచిది కూడా అంటూ వెంకటేశాన్ని తరిమారు మా అత్తగారు. అసలు ఫోటో తీయించుకోవడమే ఇష్టం లేని వెంకటేశం గాలి లేక ఉక్కపోస్తున్న ఆ సమయంలో సూటు వేసుకొచ్చాడు. విధి లేక ఇంటి ముందు తోటలో 2 కుర్చీలు వేయించారు ఫోటో కోసం నూతన దంపతులు కూర్చోవడానికి. అది చాలా పాతకాలం ఫ్యాషన్. ఈ కాలం వాళ్ళంతా స్టైల్గా నిలబడటమే ఫ్యాషన్ కాబట్టి కుర్చీలు తీసేయండి అన్నాడు ఫోటోగ్రాఫర్. కాస్త స్టైల్గా ఫోజిచ్చి నుంచో బావా అంటూ సలహా ఇచ్చాడు పెళ్లి కూతురు అన్న. బుట్ట బొమ్మలాగా పక్కన నిలబడిన పెళ్లి కూతురిని చూచి నిరుత్సాహపడిపోయిన వెంకటేశం నీరసంగా నిలబడ్డాడు. అదేంటి బావా, సూట్ వేసుకుని చేతులు అలా వేలాడేసి నిలబడితే ఏం బాగుంటుంది? న్యాచురల్గా ఏదైనా ఫోజ్ ఇచ్చి నిలబడు అన్నాడు మళ్ళీ బావమరిది. అవునరా, అట్టా దిగాలు పడతావే, దర్జాగా నిలబడు అంటూ మా అత్తగారు కాస్త హుషారుగా ముందుకొచ్చారు. ఇది ఫ్రెండ్స్, భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.